హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో కైన్మాస్టర్లోని క్రోమోకి అండ్ క్లిప్ గ్రాఫిక్స్ ఈ 2 ఆప్షన్స్ గురించి చూసుకుందాం. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మనం క్లిప్ గ్రాఫిక్స్ ఆప్షన్ యూజ్ చేయాలనుకుంటే కంపల్సరీ ఒక ఇమేజ్ని ఆర్ వీడియోని అయితే ఇన్పుట్ చేసుకోవాలి. నేను మీకు చూపించడానికి ఒక ఇమేజ్ని అయితే నేను ఇన్పుట్ చేసుకొని మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఒక ఇమేజ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు దీని మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు క్లిప్ గ్రాఫిక్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని గురించి మనం చూసుకోబోతున్నాం. ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే స్టార్టింగ్ పొజిషన్ అండ్ ఎండింగ్ పొజిషన్ అయితే నేను సరి చేసుకుంటున్నాను. సో మీకు కూడా మీ ఇమేజ్ అనేది స్టార్టింగ్ పొజిషన్ ఎండింగ్ పొజిషన్ కంపల్సరీ ఇచ్చేలా చూడండి. సో తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే జస్ట్ అది లైట్గా మోషన్ అవుతుంది అంతే. ఇప్పుడు క్లిప్ గ్రాఫిక్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఆల్రెడీ 5 ఎఫెక్ట్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఏంటంటే జస్ట్ ఈజీ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, లైక్ నేమ్ రావడం, ఇంట్రోస్ రావడం, అలా సింపుల్ అయితే ఉంటాయి. అండ్ ఇందులో ఏముండిద్దంటే మీ ఇమేజ్ మీద చమ్కీస్ లాంటివి పడడం, ఏరోప్లాన్స్ అలాంటివి అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు అలాంటివి కాకుండా మీరు మంచిగా హెచ్డివి ఇంకా మంచి ప్రొఫెషనల్వి కావాలనుకుంటే షాప్లో చాలా ఎఫెక్ట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీకు నచ్చిన దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ కొన్ని డౌన్లోడ్ చేసుకున్నాను, సో వాటిని అయితే మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ఒక ఎఫెక్ట్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. సో చూసినట్టయితే మన ఇమేజ్కి ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ అయింది. సో ఇక్కడ మన ఇమేజ్ అనేది గ్రిడ్లో ఉంది. నేను ఏం చేస్తున్నాను అంటే కొంచెం ఇమేజ్ అనేది స్టార్టింగ్ పొజిషన్ ఎండింగ్ పొజిషన్ అనేది పెంచుతున్నాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన ఇమేజ్ ఎలా అయితే మనం స్టార్టింగ్ పొజిషన్ పెట్టామో సేమ్ అలా వచ్చింది, కానీ మన చుట్టూతా మంచిగా డెకరేషన్ చేసి అయితే వచ్చింది. అంటే నేను సెలెక్ట్ చేసుకున్న ఎఫెక్ట్ని బట్టి. ఇప్పుడు నేను మీకు ఇంకో ఎఫెక్ట్ని అయితే ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఓవర్లే ఒక ఆప్షన్ యూజ్ చేస్తున్నాను. సో ఇది చూసుకుంటే మనకి ఇలా ఈ విధంగా అయితే వచ్చింది. సో మీ ఎఫెక్ట్కి, మీ మ్యూజిక్కి తగ్గట్టు, లేదంటే మీకు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు మీకు ఏదైతే సెలెక్ట్ అవుతుంది అనిపిస్తుందో సో దాన్ని మీరు షాప్లో అయితే కొనుక్కోండి. అంటే కొనుక్కోవడం అంటే ఫ్రీగా వస్తే మీకు కావాల్సిన ఇన్స్టాల్ చేసుకోండి. కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఓన్లీ నేమ్స్ అయితే ఇస్తారు, కొన్ని ఓన్లీ నేమ్స్ పెట్టడానికి అయితే ఉంటాయి. సో మీకు ఏమైనా నేమ్స్ కావాలంటే వాటిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు మన నేమ్కి, మన ఇమేజ్కి ఎఫెక్ట్ యాడ్ అయింది కదా, సో అందులో నేమ్ ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. అక్కడ వాళ్ళు ఇచ్చింది కాకుండా మీకు నచ్చిన టెక్స్ట్ అయితే మీరు ఎంటర్ చేసుకోండి. కొన్ని వాటికి ఇది అవైలబుల్గా ఉంటుంది. నేను ఇప్పుడు టుడే నైట్ అని ఎంటర్ చేశాను. సేమ్ ఇందులో కూడా దానికి తగ్గట్టు ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మొత్తం కలర్ కూడా, మన ఫాంట్కి కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేశాను. ఇక్కడ మొత్తం 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఇది టుడే నైట్, నెక్స్ట్ మిడిల్లోది ఏంటంటే మిడిల్లోది కొంచెం పెద్దగా వస్తుంది, న్యూ టెక్స్ట్ అని ఉంది కదా. సో అక్కడ మనం ఎంటర్ చేసుకున్న టెక్స్ట్ అయితే కొంచెం పెద్దగా వస్తుంది. సో నేను ఫాంట్ సెలెక్ట్ చేయలేదు, జస్ట్ నార్మల్గా చూపించాను. ఇక్కడ మీకు ఇంకోటి చూసుకున్నట్టయితే ఇందులోనే రకాలు ఉన్నాయి. సో ఇందులో ఇంకోటి చూసుకుంటే కొంచెం మంచిగా అయితే వచ్చింది. సో కొన్ని అయితే ఈజీ ఎఫెక్ట్స్ ఉంటాయి, లైక్ గ్రిడ్ లాంటివి అలాంటివి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంకో ఎఫెక్ట్ అయితే ఉంది. ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే యాప్ని ప్రమోట్ చేసే వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఇమేజ్ అనేది సైడ్కి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ని యాడ్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు మన ఇమేజ్ పక్కన టెక్స్ట్ చేయడానికి చాలా ఆప్షన్ అయితే ఇచ్చారు. నేను ఇక్కడ ఓన్లీ టుడే అని పెట్టా కాబట్టి అలా వచ్చింది, కానీ మీకు నచ్చిన వెరైటీస్ మొత్తం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా మంచివి అయితే వస్తున్నాయి, అట్రాక్టివ్ లాంటివి. వీటితో మనం బర్త్డే వీడియో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ తర్వాత నార్మల్ ఇవి. సో ఈ విధంగా మీ క్లిప్ గ్రాఫిక్స్ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ క్రోమోకి యూజ్ చేయాలన్నా సరే కంపల్సరీ మనం ఏదో ఒక క్లిప్ని అయితే యాడ్ చేసుకోవాలి. వీడియో ఆర్ ఇమేజ్ ఏదైనా పర్లేదు. సో నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. సో నేను దాన్ని ఇన్పుట్ చేసుకుంటున్నాను. సో ఇన్పుట్ చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నానంటే నేను కరెక్ట్ సైజ్ అయితే ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ అది ఉండేది కదా పొజిషన్ అనేది. సో నేను కరెక్ట్గా సెట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు ఏదైతే మీరు డౌన్లోడ్ చేసుకున్నారో అలాంటివి ఇక్కడ మేము మీకు చూపిస్తాను. మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్టయితే లైక్ అనే బటన్ వచ్చింది కదా, సో దాన్ని కూడా ఇలానే చేయొచ్చు. ఇక్కడ క్రోమోకి ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందంటే మన వీడియోలో ఇది మొత్తం గ్రీన్ అయితే ఉంది, ఓన్లీ ఆ మధ్యలో ఉన్న బీట్స్ సౌండ్స్ ఉన్నాయి కదా అది వైట్ ఉంది. సో ఇప్పుడు మనం గ్రీన్ స్క్రీన్ అదే మన క్రోమాకి ఆన్ చేసినట్టయితే ఈ గ్రీన్ మొత్తం ఎరేజ్ అయిపోయి ఓన్లీ ఈ వైట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎనేబుల్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే మన గ్రీన్ మొత్తం ఎరేజ్ అయిపోయి ఓన్లీ ఆ మిడిల్లో ఏదైతే ఉందో సేమ్ అదైతే మీకు ఇక్కడ రావడం చూడవచ్చు. సో ఆ మ్యూజిక్ బీట్ అయితే మీరు రావడం గమనించవచ్చు.
సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మ్యూజిక్ బిట్ కరెక్ట్గానే వస్తుంది, కానీ ఇక్కడ మిడిల్లో కొంచెం సరిగ్గా రాలేదు. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీరు సరి చేసుకోవచ్చు. ఏదైతే సరి చేస్తే కరెక్ట్గా వచ్చిందో అప్పుడు మీరైతే దాన్ని కరెక్ట్గా ఉందో లేదో సెట్ చేసుకొని మీరు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసినట్టయితే మనం మ్యూజిక్ బీట్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోగలం. మీరు యూట్యూబర్ అయితే మీ వీడియోస్లో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనే ఒక 3 లోగోస్ వచ్చి యానిమేషన్ ఉంటుంది కదా, సో వాటిని కూడా మీ వీడియోస్ మీద యాడ్ చేసుకోవచ్చు. సేమ్ క్రోమోకి ఆప్షన్ యూజ్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. వీటి కోసం మీకు గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనే ఆప్షన్స్ అయితే దొరుకుతాయి యూట్యూబ్లో. సో యూట్యూబ్లో దొరకకపోతే నన్ను టెలిగ్రామ్లో ఆర్ ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయినట్టయితే నేను మీకు వాటిని ప్రొవైడ్ చేస్తాను ఫ్రీగా. సో మీకు కావాలనుకుంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు వాటిని యూజ్ చేసుకొని నన్ను అడగచ్చు. మీకు అర్థమవడం కోసం నేను ఇంకోటి అయితే డౌన్లోడ్ చేశాను, సో దాన్ని కూడా చూపిస్తాను. మీరు ఇక్కడ చూసినట్టయితే జస్ట్ ఆ ట్యాగ్స్ అనే ఒక ఆప్షన్ తప్ప మిగతా మొత్తం గ్రీన్ స్క్రీన్ అయితే ఉంది. సో దీన్ని రిమూవ్ చేయడానికి ఈజీగా క్రోమో కీకి వెళ్ళి ఎనేబుల్ చేసుకుంటే మీరు చూడవచ్చు ఇక్కడ గ్రీన్ మొత్తం ఎరేజ్ అయిపోయి ఓన్లీ ఆ ట్యాగ్స్ అనే ఆ మిడిల్లో ఉంది కదా, అదొక్కటైతే మీరు రావడం గమనించవచ్చు. సో ఈ విధంగా క్రోమోకి అయితే యూజ్ అవుతుంది. నేను మీకు ఇంకోటి కూడా చూపిస్తాను, మీకు ఇంకా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. సో మీరు మంచిగా అర్థం చేసుకోవచ్చు. నేను ఇంకో ఎఫెక్ట్ని అయితే తీసుకుంటున్నాను గ్రీన్ స్క్రీన్ నుంచి. ఇది మీరు చూసినట్టయితే ఒక టెంప్లెట్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు టెంప్లెట్ గమనించవచ్చు, మొత్తం వైట్ వచ్చి మధ్యలో ఆ గ్రీన్ స్క్రీన్ అనేది కొంచెం డిజైన్ వైజ్గా బ్రష్లా వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆ గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసి అడ్జస్ట్ చేస్తున్నాను పర్ఫెక్ట్గా వచ్చేలాగా. సో నేను చూసినట్టయితే పర్ఫెక్ట్గా చూసుకున్న తర్వాత ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేసుకొని ఆ ఇమేజ్ని బ్యాక్ సైడ్కి పంపిస్తున్నాను, ఎందుకంటే మన మెయిన్ లేయర్ అనేది ముందు ఉండాలి కాబట్టి. ఇప్పుడు మీరు చూసినట్టయితే మన ఇమేజ్ అనేది ఆ గ్రీన్ స్క్రీన్ వెనకాల ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే పర్ఫెక్ట్గా చేస్తున్నాను. మన గ్రీన్ స్క్రీన్ అనేది ఇందా కరెక్ట్గా సెట్ చేసుకోలేదు క్రోమోకి అనేది, ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా చేసుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, మన ఏమైతే క్రోమోకి యూజ్ చేసి ఆ గ్రీన్ స్క్రీన్ అరేంజ్ చేసామో అందులో ఒక ఇమేజ్ అనేది మనం ఇన్పుట్ చేసుకున్నాం. ఇప్పుడు చూసినట్టయితే ఒక వీడియో అనేది రెడీ అయిపోతుంది మనకి. సో ఈ విధంగా మనం ఈ క్రోమోకిని అయితే యూజ్ చేసుకోవచ్చు గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ని వాడుకొని. నేను నెక్స్ట్ ఏం చూపిస్తున్నాను అంటే మన ఛానల్లో ఎవ్రీ వీడియో ఎండ్ అయ్యేటప్పుడు వచ్చే సబ్స్క్రైబ్ బటన్నే చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే క్రోమోకి ఎనేబుల్ చేయగానే బ్లాక్ మొత్తం అదే ఆ గ్రీన్ మొత్తం రిమూవ్ అయిపోయి ఓన్లీ ఆ మిడిల్లో ఉన్నదే వచ్చింది. ఇక్కడ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఓన్లీ ఆ గ్రీన్ మొత్తం రిమూవ్ అయిపోయి మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ వరకు అయితే ఉంది. సో మీరు ఏమనుకుంటారంటే ఓన్లీ గ్రీన్కే వర్క్ అవుతుందా ఇది అనుకుంటారు. సో ఓన్లీ గ్రీన్కే కాదు, మీకు నచ్చిన అదే బ్యాక్గ్రౌండ్లో ఓన్లీ బ్లూ ఉండి ముందు వైట్ ఉంటే మన ఆ బ్లూని కూడా రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ కలర్స్ ఉన్నాయి చూసారా, ఇందులో ఏ కలర్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ రూల్ ఏంటంటే కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ ఒక ప్లెయిన్ కలర్ ఉంటే మిగతాది ఒక్కటి మాత్రం డిఫరెంట్ కలర్లో ఉండాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను వైట్ కలర్ అనేది రిమూవ్ చేశాను, అప్పుడు గ్రీన్ అయితే మిగిలింది. ఇప్పుడు నేను బ్లాక్ అయితే రిమూవ్ చేశాను, అప్పుడు ఓన్లీ ఆ సబ్స్క్రైబ్ ఒక్కటి కనిపించడం మీరు గమనించవచ్చు. సో వైట్ కూడా రిమూవ్ అయింది, ఎందుకంటే బ్లాక్ వైట్ ఒకే కలర్స్ కాబట్టి. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మనకు కావాల్సిన కలర్ అనేది నేను రిమూవ్ చేసుకుంటున్నాను, ఓన్లీ గ్రీన్ మాత్రమే రిమూవ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ క్రోమోకి డీటెయిల్స్ అని ఉంది కదా, ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీరు ఓన్గా గ్రీన్ స్క్రీన్ వేసుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఇది ప్రస్తుతానికి మనకు అంత యూజ్ఫుల్ అవ్వదు, ఎందుకంటే మనకు అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ క్రోమోకి మాస్క్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఇది ఎలా యూజ్ అవుతుందంటే మీరు ఇక్కడ గమనించవచ్చు, ఏదైతే రిమూవ్ అయిపోతుందో అది బ్లాక్ కలర్లో చూపిస్తుంది, ఏదైతే డిస్ప్లే అవుతుందో అది వైట్ కలర్లో చూపిస్తుంది. సో ఈ విధంగా ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. సో నేను మీకు అర్థమవడం కోసం ఇంకో లేయర్ అయితే యూజ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే సేమ్ ఇందాక చూసుకున్నట్లయితే చుట్టూతా బ్లాక్ ఉంది, మధ్యలో అయితే మిడిల్లో ఆ వైట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మీరు గమనించవచ్చు, ఏదైతే రిమూవ్ చేసామో అది బ్లాక్ కలర్, ఏదైతే కనిపిస్తుందో అది వైట్ కలర్లో చూపిస్తుంది. సో ఈ విధంగా మనం క్రోమోకి ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. మనం ఈరోజు క్లిప్ గ్రాఫిక్స్, క్రోమోకి ఈ 2 ఆప్షన్ అయితే మనం పర్ఫెక్ట్గా చూసుకున్నాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడిగితే నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీ చేస్తాను మీకు. ఆల్రెడీ కైన్మాస్టర్ 2 క్లాసెస్ అయితే చెప్పడం జరిగింది. మీరు ఎవరైనా మిస్ అయితే ప్లేలిస్ట్ అనేది రెడీగా ఉంది, సో వాటి ద్వారా చూడొచ్చు. మీరు మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.